సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. సినిమా టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లకు వెళ్ళిపోతూ ఉంటారు జనాలు. రాజాసాబ్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. ప్రేక్షకులు ఎగబడడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి మొదలైంది. కానీ సినిమా టాక్ మాత్రం కాస్త మిక్స్డ్ గా వచ్చింది. అయితే సినిమాకు వచ్చిన టాక్ కలెక్షన్స్ కు మాత్రం సంబంధమే లేదన్నట్లుంది. హారర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ అన్నారు, కానీ హిప్నటిజం, మైండ్ గేమ్, సైకాలజీ, ప్యారలర్ వరల్డ్ ఇలా చాలా అంశాల్ని చూపించారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సినిమా అర్థం కాలేదు అనే టాక్ వచ్చింది. అలాని బుకింగ్స్ మామూలుగా ఉన్నాయా అంటే ఓ రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో కేవలం మొదటి రోజే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. 1 మిలియన్ నంబర్తో ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించింది ఈ రాజాసాబ్. ప్రభాస్ కు భారీ క్రేజ్ ఉన్న నైజాం లాంటి ఏరియాల్లో మిడ్ నైట్ వరకు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అయినా కూడా ఓ సాలిడ్ బుకింగ్స్ జరిగింది. దాంతో మొదటి రోజు నైజాంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. నైజాంలో ఫస్ట్ డే 23 కోట్ల రేంజ్ కి అటు ఇటుగా గ్రాస్ ఓపెనింగ్స్ అందుకుంది. టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇదే పరిస్థితి ఇతర హీరోలకు ఎదురయ్యి ఉంటే ఈ రేంజ్ వసూళ్లు కష్టమే. కానీ అక్కడుంది ప్రభాస్. అందుకే ఫస్ట్ డే 112 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది రాజాసాబ్.